హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి 2 కొత్త అప్డేట్స్ అయితే వచ్చాయి. అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మీ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే, ఎవరైతే హైదరాబాద్లో పర్మనెంట్గా స్థిరపడి ఉన్నారో, అక్కడ ఎవరైతే ఉంటున్నారో పర్మనెంట్గా, వాళ్ళకి ఖచ్చితంగా 45 గజాల ఖాళీ స్థలం ఉంటేనే ఇందిరమ్మ ఇల్లుకు అర్హులని అయితే చెప్పడం జరిగింది. మొన్న రీసెంట్గా ఇందిరమ్మ ఇళ్ళ సర్వే చేసినప్పుడు, యాప్ ద్వారా సర్వే చేసినప్పుడు, లబ్ధిదారుల ఎంపిక చేసినప్పుడు చాలా మందిని అయితే 90% మందిని అయితే అనర్హులుగా గుర్తించారు. ఎందుకంటే ఈ స్కీమ్ అనేది ఎవరికైతే ఖాళీ స్థలం ఉంటుందో వాళ్ళకి కట్టుకోవడానికి ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సహాయం అయితే చేస్తుంది. కానీ హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళు చాలామంది రెంట్కే ఉంటారు కాబట్టి పర్మనెంట్గా ప్లేస్లు అయితే ఉండవు, వాళ్ళకి ఖాళీ స్థలాలు ఉండవు. కాబట్టి మన సర్వేలో చాలా మందిని 90% మందిని అనర్హులుగా గుర్తించారు. దీనివల్ల చాలా మంది అయితే సఫర్ అవ్వడం జరుగుతుంది. చూడాలి ఇంకా దీనికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ చేస్తాయో. కాబట్టి దీనికోసం మనం అయితే వెయిట్ చేయాల్సిందే. అండ్ ఇంకొక టాపిక్ ఏంటి అంటే, ఎవరికైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి పరిష్కారం కావాలో లేదా ఏదైనా కంప్లైంట్ ఉన్నా చేయాలంటే దానికి సంబంధించి గవర్నమెంట్ అయితే ఒక ఇందిరమ్మ గ్రీవియన్సీ అనే ఒక వెబ్సైట్ని అయితే తీసుకొచ్చింది. అందులో మనకు ఏదైనా కంప్లైంట్ ఉన్నా మనం కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా దీనివల్ల ఏమన్నా అవకతవకలు జరిగినా, ఇందిరమ్మ ఇళ్ళలో కొన్ని అవకతవకలు అయితే జరుగుతూ ఉంటాయి కదా, కావాల్సిన వాళ్ళని తీసుకోవడము, లేకపోతే ఇలాంటి ఏమైనా అవకతవకలు జరిగితే మనం దాన్ని అయితే రిజిస్టర్ ద్వారా కంప్లైంట్ రేస్ చేయొచ్చు. గ్రీవియన్సీ అనే వెబ్సైట్ని అయితే తీసుకొచ్చింది. ఆ వెబ్సైట్లో మనం ఎలా రిజిస్టర్ చేయాలో కూడా మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మీరు ముందుగా మీ మొబైల్లో వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఈ లింక్ నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు హోము, ఆర్టీఐ, గైడ్లైన్స్, అలాగే గ్రీవియన్స్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మీరు ఫస్ట్ ఆర్టీఐ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు దానికి సంబంధించిన అధికారుల లిస్ట్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. నేము, అలాగే వాళ్ళ డిసిగ్నేషను, అలాగే మొబైల్ నెంబర్, ఇలా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. మీరు కావాలి అంటే వాళ్ళ కాంటాక్ట్ అయ్యి కూడా మీరు చెప్పొచ్చు మీ సమస్యని. ఇక్కడ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని ఉంది కదా, ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది. అలాగే ఇలా కిందికి వచ్చిన తర్వాత కె శ్రీదేవి, అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ టెక్నికల్ అని ఉంది కదా, కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. ఇలానైతే మనకు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. మనకి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆఫీస్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, హైదరాబాద్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. అంటే మనకి ఎలాంటి సమాచారం కావాల్సిన వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు మనం ఈజీగా. ఇలానైతే కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మనము కంప్లైంట్ని కూడా రిజిస్టర్ అయితే చేయొచ్చు. మీకు ఇక్కడ గ్రీవియన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ గ్రీవియన్స్ పక్కన మనకు ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుంది చూసారా, ఈ ప్లస్ సింబల్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ ఇక్కడ మనకు ఒక సర్కిల్ లాగా వచ్చింది కదా, మనకు ఈ సర్కిల్ పైన ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మన మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ అయితే ఎంట్రీ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఏది ఉంటే అది ఎంట్రీ చేసేయండి. ఇలా మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే మీకు మీ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే సెండ్ అవ్వడం జరుగుతుంది. ఆ ఓటీపీను మీరు ఇక్కడ ఎంట్రీ చేసుకోండి బాక్స్లో. ఎంట్రీ చేసిన తర్వాత మనకు గ్రీవియన్సీ ఎంట్రీ అని ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ అప్లైడ్ ఇన్ ప్రజాపాలన అని ఆప్షన్ ఉంది, ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేయండి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయండి. ఇలా ఎంట్రీ చేసిన తర్వాత మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ మండల్ని సెలెక్ట్ చేసుకోండి. మీ మండల్ ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఇలా మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పంచాయతీ అడుగుతుంది. మీ విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అప్లికేషన్ నేమ్ అడుగుతుంది. మీ అప్లికేషన్ యొక్క నేమ్ కూడా ఇక్కడ ఇచ్చేసేయండి. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ జెండర్ అనే ఆప్షన్ ఉంది కదా, జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా అక్కడ చూపిస్తుంది డిఫాల్ట్గా. తర్వాత గ్రీవియన్సీ కేటగిరీ అని అడుగుతుంది. ఇక్కడ మనకు కొన్ని కేటగిరీస్ అయితే ఇచ్చారు. సర్వేయర్ నాట్ విజిటెడ్, ఒకవేళ సర్వేయర్ మీ ఇంటికి రాకపోతే ఇది ఇచ్చేయచ్చు. అలాగే నాట్ సాటిస్ఫైడ్ విత్ సర్వే, మీరు సర్వే వల్ల సాటిస్ఫై అవ్వకపోతే అది కూడా సెలెక్ట్ చేసుకో. సర్వే నాట్ డన్ ప్రాపర్లీ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆప్షన్ డ్యూరింగ్ సర్వే అనే ఆప్షన్ కూడా ఉంటుంది, అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నాట్ అప్లై డ్యూరింగ్ ప్రజాపాలన, ఓకేనా, ప్రజాపాలన సమయంలో మీరు అప్లై చేయకపోతే దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా మనకు చాలా ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉంటుంది. సర్వే డిమాండింగ్ మనీ, ఓకేనా, మిమ్మల్ని ఏమైనా మనీ డిమాండ్ చేస్తే కూడా మీరు ఇక్కడ కంప్లైంట్ అయితే రేస్ చేయొచ్చు. బ్రోకర్ మిడిల్ మ్యాన్ ఇష్యూ అని, ఒకవేళ మన మధ్యవర్తులు ఎవరైనా ఉంటారు కదా మనల్ని అమౌంట్ అడగడానికి, అలా ఏమైనా ఉంటే మీరు ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చు. తర్వాత మీ ఇక్కడ మీ అడ్రస్ అడుగుతుంది. మీ అడ్రస్ ఏదైతే ఉంటుందో మీ అడ్రస్ని ఇక్కడ క్లియర్గా ఎంట్రీ చేసుకో. ప్రాబ్లం డిస్క్రిప్షన్ అడుగుతుంది. ప్రాబ్లం డిస్క్రిప్షన్ మీరు ఒకవేళ వివరించగలిగితే తెలుగులో అయినా మీరు ఇక్కడ టైప్ చేసి వివరించవచ్చు. తర్వాత ఏమైనా దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమైనా ఉంటే మీరు ఇక్కడ చూస్ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మీరు
అప్లోడ్ అయితే చేయొచ్చు ఈజీగా. ఈ విధంగానైతే మీరు ఈజీగా గ్రీవెన్సీ కంప్లైంట్ అయితే రేస్ చేయొచ్చు. ఇదైతే మంచి ఆప్షన్, ఎందుకంటే ఎవరికి మన కంప్లైంట్ అయితే చేయాలో తెలియదు కదా. ఈ విధంగానైతే చేయొచ్చు మీరు ఈజీగా. ఇక్కడ మీకు ఆప్షన్ ఉంది కదా, ఇలా క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఇదైతే సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఇలా గ్రీవెన్సీ సబ్మిటెడ్ విత్ గ్రీవెన్సీ ఐడి కూడా మనకు రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరే కంప్లైంట్ అనేది రేస్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకు హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చారు కదా, ఈ కాంటాక్ట్ పైన క్లిక్ చేసి మనకు హెల్ప్ లైన్ నెంబర్ కూడా రావడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ ద్వారా అయితే మనము ఈ సేవలను అయితే ఉపయోగించుకోవచ్చు. ఎవరైతే కంప్లైంట్ ఏమైనా రేస్ చేయాలనుకుంటే ఈ వెబ్సైట్ను ఉపయోగించి మీరు కంప్లైంట్ని ఈజీగా రేస్ చేయండి. మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తర్వాత దాని యొక్క స్టేటస్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు గ్రీవెన్సీ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ గ్రీవెన్సీ ఆప్షన్ పక్కన ప్లస్ సింబల్ ఉందని చెప్పాను కదా, ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. మీరు ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గ్రీవెన్సీ సెర్చ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇది కరెక్ట్గా క్లారిటీగా కనిపించట్లేదు, మీరు కొంచెం క్లారిటీగా చూస్తే మీకు ఇక్కడ కింద కనిపిస్తుంది. ఇదిలో ఇక్కడ సెర్చ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంతకుముందు గ్రీవెన్సీ ఐడి వచ్చింది కదా, మనకు ఐడిని మీరు ఇక్కడ ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. ఐడి ఎంట్రీ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే సెండ్ అవ్వడం జరుగుతుంది. మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే సెండ్ అవ్వడం జరుగుతుంది. సెండ్ అయిన తర్వాత మీరు దాన్ని ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఓటీపీని. ఇలా ఓటీపీని అయితే మీరు ఇక్కడ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత మీకు ఆ స్టేటస్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఇలా సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఆ స్టేటస్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. గ్రీవెన్స్ ఐడి, అప్లికెంట్ నేమ్, అలాగే మొబైల్ నెంబరు, అడ్రస్, ప్రాబ్లం డిస్క్రిప్షన్, డిస్ట్రిక్ట్, అలాగే మండల, మున్సిపల్ అని మనకు క్లియర్గా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ స్టేటస్ మనకు పెండింగ్ ఎట్ ఎంపీడీఓ దగ్గర అయితే పెండింగ్ ఉంది. పంచాయతీలు అయితేనేమో ఎంపీడీఓ దగ్గరికి అయితే ఈ రిక్వెస్ట్ అయితే వెళ్ళడం జరుగుతుంది. మున్సిపాలిటీలు అయితేనేమో మున్సిపల్ కమిషనర్ దగ్గరికి అయితేనే ఈ కంప్లైంట్ రిక్వెస్ట్ అయితే వెళ్ళడం జరుగుతుంది. దీనికి సంబంధించి వాళ్ళు ఏమైనా పరిష్కారం చూపిస్తే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇది మొత్తానికి వీడియో అయితే ఈ విధంగా మీరు సింపుల్ అయితే కంప్లైంట్ అయితే రిజిస్టర్ అయితే చేయొచ్చు. సో ఇది మొత్తానికి వీడియో అయితే, మీ వీడియో వస్తే డిఫరెంట్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే డిఫరెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.